ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ సంఘ నాయకులందరూ కూడా అందరూ కూడా ఈరోజు దిల్సుఖ్నగర్లోని భాగ్యశ్రీ ఫంక్షన్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు అసలు ఈ సభ ముఖ్య కారణం ఏంటి అన్న? ఈ సభ 2.5 సంవత్సరాల పోలీస్ అభ్యర్థులను వంచినందుకు ఈరోజు ఏ గడ్డ అయితే పోలీస్ అభ్యర్థులకు గడ్డ అయిందో, ప్రధాన గడ్డ దిల్సుఖ్నగర్ గడ్డ మీద తెలంగాణ ప్రజాప్రభుత్వం కాదు, ఇది పోలీస్ అభ్యర్థులకు యమపాశం ప్రభుత్వం అనే ఉద్దేశంతో తెలంగాణ వంచన సభని పెట్టడం జరిగింది. 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూ మానసిక క్షోభకు గురి చేస్తారు అన్న పోలీస్ అభ్యర్థులని. 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏజ్ 36 సంవత్సరాలు ఇస్తామన్నారు. అన్ని మీ యొక్క జీవనం 40 తొలగిస్తా అని చెప్పారు. మీకు ఏ హామీ కావాలంటే అలలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారు అన్న మమ్మల్ని. అన్న గ్రూప్స్ విద్యార్థుల్లాగా వాళ్ళలాగా మేము కూర్చొనంత ఓపిక ఉండదన్న. మాకు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు అంటే 30, 32, 34 సంవత్సరాల లోపు తమ యొక్క ప్రయత్నం చేసేయాలి. కానీ నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈ దిల్సుఖ్నగర్లో ఉండాలి. హాస్టల్లో గ్యాస్ పట్టిన అన్నం పెడితే తిని ఉరకలేక గ్యాస్ పొట్టలు బట్టి మానసికంగా వయోభారంతో కూర్చోలేక స్టడీ హాల్లో బ్యాక్ బోన్ వచ్చి అది ఆర్థిక ఇబ్బందులు వచ్చి రన్నింగ్ చేస్తుంటే ముఖాల నొప్పులు వచ్చి వాటిని తల్లిదండ్రులని జూన్ 1వ తారీఖు 2వ తారీఖులో వస్తే హాస్టల్ ఫీజులు అడగలేక స్టడీ హాల్ ఫీజులు అడగలేక క్యాటరింగ్లకు వెళ్తున్న మా బతుకులను ఎవరు అర్థం చేసుకుంటారు అన్న? ఎప్పుడు అయిపోయింది అన్న? ఎన్నిసార్లు చెప్పారు? మే నెల అన్నారు, జూన్ అన్నారు, జూలై అన్నారు, ఆగస్ట్ అన్నారు, సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, ఇంతమంది అన్నారు. ఎప్పుడంటారు అన్న? మీ మాటలకు విలువ లేదా? మీ పదవుల కోసం అయితే వెంటనే జరగాలి, లేకపోతే అలుగుతారు, పోయి బతిమాలుతారు. కానీ మా పదవులను అడిగేది ఉందన్న. మా పోరి డీజీపీ ఆఫీస్లో ఉంది, ఇంకొకటి మా సీఎం దగ్గర హోంశాఖ ఉంది. మీ ఓరిని పోయి కలవాలి. మేము ఇచ్చిన వినతి పత్రాలు చిత్తు కాగితాల్లాగా మా ముందు బుట్టలో కనపడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయన్న. ఆ చిత్తు కాగితాన్ని కూడా తయారు చేయడానికి 20 రూపాయలు పెట్టి జిరాక్స్ ఇవ్వాలి, 50 రూపాయలు పెట్టి ప్రింటింగ్ కొట్టించాలన్న. మాకు 2 రోజులు ఛాయ్ బిస్కెట్ తాగడానికి వస్తుందన్న. మేము ఎవరి దగ్గర చేయవచ్చమన్నా? ఎవరు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే నువ్వు ఆ పార్టీ, నువ్వు ఈ పార్టీ అంటే నిరుద్యోగుడు ఏ పార్టీ అన్నా? నిరుద్యోగుడు ఏ పార్టీ కాదు. నిరుద్యోగులు రాజకీయాలకు బలవుతున్న నిరుద్యోగులం అన్నా. మేము ఈ శవ రాజకీయాల మీద మమ్మల్ని చంపుకొని అధికారాలకు వస్తున్నారే తప్ప ఈ నిరుద్యోగుల మీద శాశ్వత ప్రేమ చూపెట్టే ఏ నాయకుడు లేడన్న. ఎవరిని అనలేదు పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు అందరం కలిసి కూడా నిరుద్యోగ వంచన సభ అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులు సుమారు 10,000 మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ సభకు హాజరైందంటే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ కళ్ళు తెరువు, ఇప్పటికైనా మా కడుపు కోత నీకు కనపడలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నీ కళ్ళు తెరిచి ఇంతమంది నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 12,000 నోటిఫికేషన్లు ఆల్రెడీ ఇచ్చినామని చెప్తుంది ప్రభుత్వం. 12,000 నోటిఫికేషన్ అనేది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్. అది కేసీఆర్ గారు ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టి అపాయింట్మెంట్ రెడీగా ఉంటే వీళ్ళు జస్ట్ అట్లా అపాయింట్మెంట్ తీసుకెళ్ళి అభ్యర్థుల చేతిలో పెట్టి మేము ఉద్యోగాలు పడితే చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. ఏంటంటే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను పెట్టి చెప్పుకునే రకాలు ఇవన్నీ. నీకు నిజంగా దమ్ముంటే ఒకటే ఛాలెంజ్ చేస్తున్న నిరుద్యోగులు అందరం కూడా, నువ్వు వస్తావా, నీ మంత్రివర్గం వస్తావా, నీ కాందాన్ని మొత్తం వస్తావా, దిల్సుఖ్నగర్ చౌరస్తాకు వస్తావా, అశోక్నగర్ చౌరస్తాకు వస్తావా, లేదంటే నీ ఇంటి దగ్గరికే వస్తాం, ఒక లైవ్ డిబేట్ లాగా పెడదాం. నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పు, మేవెన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు మాకు అర్థమవుతుంది కదా. ఎందుకు ఈ అబద్ధపు మాటలు, బూటకపు మాటలు? మీ మంత్రులు కూడా ఒకలేం 50,000 అంటారు, ఒకలేం 60,000 అంటారు. అంటే ఆయనకంటే నేనేం తక్కువ తిన్నా అని చెప్పి ఒక 70,000 అంటారు, మొత్తానికి 1,20,000 అంటారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీస్ నోటిఫికేషన్లో జియో 46 కానీ గ్రూప్ 1లో జియో 20 అనే సమస్యలు అంటే ఇవేంటి సర్వే నెంబర్లు అని చెప్పేసి అడుగుతారు. అంటే ఈ మాత్రం కూడా జ్ఞానం తెలియకుండా వీళ్ళు మంత్రులేరా అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీ అబద్ధపు మాటలు మానుకోండి. ఇంతమంది నిరుద్యోగుల ఆవేదన మీకు కనపడలేదా? దిల్సుఖ్నగర్లో రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, అటు ఇంటి దగ్గర కన్న వాళ్ళ దగ్గర అప్పులు చేసి చొప్పులు చేసి చదువుకుంటుంటే ఇంకా కూడా మీరు నిరుద్యోగులను పీకుతునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు దమ్ముంటే ఒకసారి మధ్యాహ్నం 1 గంటకి సాయిబాబా టెంపుల్ దగ్గర రండి. మా నిరుద్యోగుల మిత్రులు ఎంతమంది అక్కడ భోజనం తీసుకుంటూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం, తక్షణమే 20,000 కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే 1000 ఎస్ఐ పోస్టులు విడుదల చేయాలి. పేదల ప్రభుత్వం అయితే ప్రజాపాలన అయితే మరి 2 లక్షల ఉద్యోగాలు ఏది, జాబ్ క్యాలెండర్ ఏది, మెగా డిఎస్ఏ ఏది, నిరుద్యోగ భృతి ఏది. ఇలా 2 సంవత్సరాల పరిపాలన కాలంలో నిరుద్యోగుల కష్టాలు మిగిలినాయి కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో దుద్దిల్ల శ్రీబాబు ఏం పెట్టారు? మేము అధికారంలో రాగానే మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇలా మీరు ఇస్తున్న అరాకొర ఉద్యోగాలు కూడా ఒక మండలానికి, ఒక గ్రామానికి కూడా సరిపోవాలి ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఇలా మా బాధలు, మా కష్టాలు వినడానికి ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ మా దగ్గర రాటాడు. కాబట్టి ఈ నిరుద్యోగుల సెగ ప్రభుత్వాన్ని తెలియజేసిన ఉద్దేశంతో అందరి సహకారంతో ఇలా సభ పెట్టడం జరిగింది. అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ చాలాసార్లు ఓయూలో కూడా
వాళ్ళు సమావేశాల్లో కొట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము మేము ఈ గత ప్రభుత్వం కంటే మేము వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలు ఇచ్చినాము, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ పోలీసు ఉద్యోగాలు కానీ అని చెప్తున్నాం. లెక్కలతో సహా వివరిస్తాను. దిల్షుక్ నగర్కి వస్తారా, అశోక్ నగర్కి వస్తారా అండి, బరాబర్ తెలుసుకుందాం. 12,000 నోటిఫికేషన్లు కూడా ఇచ్చినామని చెప్పింది. అదే మీరు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమంటే 11,000 ఇచ్చారు. మరి మిగతా 1,09,000 ఉద్యోగాలు మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్నో దిల్షుక్ నగర్నో లేకపోతే మీరు ఏ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి వచ్చి మాట్లాడే సత్తా దమ్ము ఇలా తెలంగాణ నిరుద్యోగులు ఉంది. ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ నిరుద్యోగులది, తెలంగాణ అనేది ఇలా మా పోరాటాల గడ్డ కాబట్టి మా కోసం మేము కొట్లాడుతున్నాం. ఇలా ఎవరో వాళ్ళు మా మీద అవాకులు చెవాకులు పిలిచే నాయకులు మాట్లాడుతూ సూటిగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూటిగా చక్కగానే మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడుతున్నాం. ఇలా మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు చెప్పిన మాటలన్నీ, మీరు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికి పోయినాయని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీ పిలిపించారు, ప్రియాంక గాంధీని సర్వనగర్ స్టేడియంలో పిలిపించారు. మరి మీ హామీలు ఎక్కడ పోయినాయి, మీ మాటలు ఎక్కడ పోయినాయి? మీ మాటలు కోటలు దాటినాయి కానీ మా నోటిఫికేషన్లు మీ ఆఫీస్ గేట్లు కూడా దాటలేదు. మరి ఎందుకు ఇలా మా మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు? ఇలా తెలంగాణ వచ్చిందంటే నిరుద్యోగులు, యువకులు, ఉపాధి వలన వచ్చింది కాబట్టి మీరు మా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఈ సభ పెట్టడానికి ప్రధాన కారణం. హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి తన దగ్గరే పెట్టుకొని అస్తవ్యస్తంగా ఆ విద్యాశాఖ మంత్రిగా ఆ రాష్ట్రాన్ని విద్యని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్లకు మస్ట్ అండ్ షుడ్గా 2 సంవత్సరాలలో టెట్ క్వాలిఫై కావాల్సిందే, లేకపోతే ఉద్యోగాలు మీరు మానేయండి అని చెప్పింది. అలాంటి వాళ్ళపైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కక్ష ఉందో, మా నిరుద్యోగులపైన ఎందుకు కక్ష పెట్టుకుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా ఈ ఉపాధ్యాయుల దగ్గర నాణ్యమైన విద్య ఉంటే టెట్ క్వాలిఫై అవుతారు, కానీ వాళ్ళకి సపరేట్ టెట్ పెట్టాలని చెప్పేసి చెప్తే ఇవాళ ప్రభుత్వం సపరేట్ టెట్ వాళ్ళకట, మాకు సపరేట్ టెట్ అట. ఇది ఎక్కడి న్యాయం? ఇవాళ ఈ విధంగా పెడితే విద్యా వ్యవస్థ ఎడిపోతుంది. సరైన విద్య లేక విద్యార్థులు టీచర్ల దగ్గర వాళ్ళకి సబ్జెక్ట్ లేక వాళ్ళు ఇలా నిరుద్యోగులుగా మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చదువుకునే చిన్నపిల్లలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం వల్ల. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు 25,000 అనేసి. మరి ఏది నీ 25,000 డిఎస్సి? వెంటనే 25,000తో మెగా డిఎస్సి ఇవ్వాలి. అదేవిధంగా గురుకుల కానీ, మోడల్ స్కూల్ కానీ, డిఎస్సి కానీ ఒకే నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలి. టెట్ నార్మలైజేషన్ చేయాలి. లేకుంటే అన్ని రాష్ట్రంలో కలిపి ఒకటే రోజు టెట్ను నిర్వహించాలి. ఇలా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్ని ఒకటే రోజు నిర్వహిస్తున్నప్పుడు మన తెలంగాణ వారికి ఒకే రోజులో టెట్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కడుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా ఈ పైసల కోసమే పనిచేస్తూ ఉంది. ఇలా ఉపాధ్యాయ సంఘాల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళు టెట్ క్వాలిఫై గారనేసి వాళ్ళ పైసలు తీసుకొని సపరేట్ టెట్ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇట్లాంటి చేస్తే మాత్రం బరాబర్గా మిమ్మల్ని బట్టలు కూడా తీస్తాం, ఇదే నిరుద్యోగులం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మెగా డిఎస్సి ఇవ్వాల్సిందే, మా బీఈడి వాళ్లకు ఎగ్జిట్ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. మీరు తీసుకొచ్చిన మొన్న కమిషన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ కమిషన్, ఆ రిపోర్ట్ని పూర్తిగా మా బీఈడి వాళ్ళకి ఎగ్జిట్ అవకాశం ఇవ్వాలని ఏ విధంగా ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించాలి. ఆకునూరు మురళి గారి రిపోర్ట్ని మీరు ఎప్పుడు పాటిస్తారని, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పుడు చట్టం చేస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు మంత్రి ఉన్నాడు, రవాణా శాఖకు మంత్రి ఉన్నాడు, కానీ ఇటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఇటువంటి ఉద్యోగాలకు వెళ్ళి అడుగుదామంటే ఏ మంత్రి దగ్గరికి పోవాలి, ఎవరిని అడగాలి? ఆయన ముడి కిందనే పెట్టుకుండు కదా. రేవంత్ రెడ్డి కాడ విద్యాశాఖ ఉంది, విద్య గురించి లేదు. విద్య గురించి తెలియనట్టు వ్యక్తి విద్యాశాఖ మంత్రి, హోంశాఖ గురించి తెలియని వ్యక్తి హోంశాఖ మంత్రి. రెండు ఆయనే పెట్టుకున్నాడు. నోటిఫికేషన్ రావాల్సిన సంబంధించి ఆయన శాఖలకు సంబంధించే. మరి ఆయనకే సోయి లేదు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి చేయాలి కదా. నీ యొక్క శాఖలకి నువ్వు కంప్లీట్గా అన్యాయం చేస్తున్నావు. కాబట్టి తక్షణమే రేపు మంత్రివర్గ విస్తరణలో విద్యాశాఖని, హోంశాఖని వేరే వాళ్ళకి ఇస్తే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. తక్షణమే 19,000 హోంశాఖ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వండి. విద్యాశాఖకు సంబంధించి 25,000 డిఎస్సి ఇవ్వండి. మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, లైబ్రరీయన్ పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అన్ని పోస్టులు నింపండి. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు, 1% కూడా అమలు చేయలేదు. తక్షణమే మీ మేనిఫెస్టో ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు కూడా చిన్న సభలు పెట్టి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇచ్చినామని చెప్తున్నారు ప్రభుత్వం, ఏం చెప్తారు? అందుకే నేనేమంటున్నా, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు చెప్పింది మీరు ఇవ్వడం కాదు. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక ఎజెండా తయారు చేయండి. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం ఎప్పుడు వచ్చింది, ఏ ఉద్యోగానికి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు, వీళ్ళు పత్రాలు ఎప్పుడు ఇచ్చారు. వాస్తవంగా పోయినసారి 15,000 కానిస్టేబుల్ జాబులు వచ్చినాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చి 2022 డిసెంబర్లో వచ్చింది. 2022 వచ్చిన డిసెంబర్ నీ నోటిఫికేషన్ కాదు కదా. అందుకే మీ మీడియానే
దీని ఒక నిరుద్యోగ అంశం గురించి ఎవరు కూడా సీరియస్ తీసుకోవడం లేదు. ఇక్కడ సోషల్ మీడియా ఇవాళ తలుచుకుంటే ప్రభుత్వాల యొక్క సీట్లే కూలిపోవడానికి అవకాశం ఉంది. మీరు ఈ 67,000 ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు మొత్తం తీసి మీరు బయట పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అన్న సభకి ముఖ్య కారణం మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి, నోటిఫికేషన్లు ఇస్తలేరు కాబట్టి, ఖాళీలు ఉన్నా కూడా ఎందుకు దాచుకుంటున్నారు అంటే వాళ్ళు అమ్ముకోవడం కోసం దాచుకుంటున్నారా? మా బాధ, మా కడుపు కోత. సో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇవాళ లక్షలాది ఉద్యోగాల నోటిఫికేషన్ మొత్తం ఖాళీలు ఉంచుకొని ఇవాళ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేస్తలేరు. నిరుద్యోగులందరూ కూడా స్టడీ హాల్లో చేరికి పరిమితం అవుతున్నారు. చదివి వాళ్ళకు బట్ట పొట్ట వస్తుంది, కానీ నోటిఫికేషన్ రావట్లేదు. సో తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడ ఆశలు పెట్టుకున్నారు, నా కొడుకు ఉద్యోగం వస్తుంది కావచ్చు, రేపటి మనకి పెళ్లి చేస్తే మనకు భవిష్యత్తు బాగుంటుంది, మేము కూడా చూసినట్టు ఉందని చెప్పేసి తల్లిదండ్రులు అక్కడ వాళ్ళు చాలా అంటే ఎదురు చూస్తున్నారు. సో ఇదంతా కూడా వీళ్ళు నిరాశపరిచినట్టే కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏం లాభం జరిగిందన్న? ఏం లాభం జరిగింది? ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు అనేక లక్షల జాబులు ఇచ్చినాము, జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసినామని చెప్తుంది ప్రభుత్వం. అన్న లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటే నిజంగా ఫుట్బాల్ని కొట్టినట్టు కొడతాం వీళ్ళని మేము. ఒక్క వట్టి కూడా కాదు. ఇప్పుడు నేను మొత్తం డేటా మొత్తం సేకరించి ఈ కాంగ్రెస్ హయాంలో ఎన్ని నియామకాలు అయినాయి అనేది మొత్తం కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో మళ్ళీ అలాంటి మాటలు వీళ్ళు మాట్లాడొద్దు. ఇప్పటికైనా అవి వీడి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తే మీరు ఇచ్చిన మాట నెరవేర్చిన వాళ్ళు ఇస్తారు. కాబట్టి దయచేసి మరొక్కసారి నేను చెప్తున్నా, యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరఫున కూడా కోరుకుంటున్నాను, ఒక పోలీస్ అండ్ కానిస్టేబుల్ మాత్రమే కాకుండా మెగా డిఎస్సీ ఇవ్వాలి, JLDL ఇవ్వాలి, గ్రూప్ 1లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ కూడా ఇవ్వాలి. మోడల్ పవర్ సెక్టార్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలి. అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఇవన్నీ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే నిజంగా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే వాళ్ళు. సరే కొంత ఆలస్యమైంది కావచ్చు, మేము అర్థం చేసుకుంటాం. మాకు వయోపరిమితి కూడా కొంత పెంచి మీకు ఏం నష్టమవుతుంది? ఒక పోలీస్ అభ్యర్థికి ఒక వయోపరిమితి పెంచితే మీకు ఏమవుతుంది? ఉద్యోగ అవకాశాన్ని మాత్రమే కల్పిస్తుంది, కానీ ఉద్యోగం అయితే ఇవ్వట్లే కదా. సో కాబట్టి మేము కోరుకునేటువంటి చిన్న పెద్ద గొంతెమ్మ కోరికలు కూడా కాదు. సో కాబట్టి మీరు నిజంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మంచి పాలన చేసిన కూడా మేము కూడా పాలాభిషేకాలు చేసుకుంటాం. కానీ మీరు అరాకొరా ఉద్యోగాలు ఇచ్చి ఇలా పాలాభిషేకాలు మీరు చేసుకుంటే మేము నవ్వేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయకండి. నేపాల్లో ఇలా యువతను మొత్తం ఏకమై అక్కడ ప్రధానమంత్రిని ఓడించారు. ఇలా మళ్ళీ ఏం జరుగుతుందో కూడా వీళ్ళు గమనించాలి. అలాంటి రోజులు ఇక్కడ రావద్దని చెప్పేసి, మన తెలంగాణలో అలాంటి శాంతి భద్రతలకు ఆకంఠం కలగద్దని చెప్పేసి కూడా మనం చాలా సస్యశ్యామలం ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి